కొంచెం యాజ్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ పర్సన్, యునో ఇఫ్ యూ లవ్ సమ్వన్ యూ హ్యావ్ టు గివ్ ద ఫ్రీడమ్. మనం ఆ ఫ్రీడమ్ ఇస్తేనే దెన్ దట్ ఇస్ కాల్డ్ లవ్. ఫ్రెండ్షిప్ ని బ్యాలెన్స్ చేయగలగాలి, రిలేషన్షిప్ ని బ్యాలెన్స్ చేయగలగాలి. ఇప్పుడు మీరు ఎక్కువగా దేని బ్యాలెన్స్ చేస్తున్నారు, రిలేషన్షిప్ నా ఫ్రెండ్షిప్ నా? నేను చాలా సింగిల్ గా ఉన్నానండి. యునో రియలీ సపోర్టివ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్. తర్వాత మనల్ని మనం ప్రేమించుకోకపోతే ఎవరో వచ్చి చేస్తారని మనం వెయిట్ చేస్తూ కూర్చోలేము కదా. సినిమా అంటేనే ఇష్టం, సో ఏ సినిమా రిలీజ్ అయినా వెళ్ళి చూస్తాను. అండ్ ఐ ఫెల్ట్ ఎమోషనల్ ఫర్ బేబీ. ఆడవారి మాటలతో అర్థాలే వేరులే. లైక్ ఆయన ఫాదర్ చనిపోయినప్పుడు Oh ఆయన God, చేతక్కు బండి that is very emotional. Yes, అండ్ కామెడీ కూడా. కామెడీ అసలు టైమింగ్ ఐ థింక్ నో వన్ కెన్ బీట్. బట్ కృష్ణమ్మకి ముందు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చుంటారు? ఇచ్చుంటాను ఒక 4-5. ఇంకా 4-5. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 3 కదా 3 సినిమాలు చేశారు. సో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చెప్పండి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. భయంగా ఉండింది. అండ్ సత్యదేవ్ లాంటి యాక్టర్స్ తో చేయాలంటే ఆఫ్ కోర్స్ ఆయన ఆల్రెడీ ప్రూవెన్ వర్సటైల్ యాక్టర్. అలాంటి ఆయనతో చేయాలంటే కొంచెం భయం వేసింది. ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ నవీన్ చంద్ర. ఓల్డ్ హీరోయిన్స్ కానీ లేకపోతే ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ కానీ ఎవరినైనా చూసి సో వాళ్ళని ఒక రోల్ మోడల్ గా మీరు తీసుకోవటం? యా సౌందర్య గారు, దట్ ఈస్ మోస్ట్ ఇన్స్పైరింగ్ టు మీ. మోస్ట్ న్యాచురల్. ఒక మన ఇంటి పక్కన ఉన్న అమ్మాయి లేదా యూనో వాళ్ళేం యాక్ట్ చేసినట్టు చేస్తారు. బీయింగ్ యాజ్ న్యాచురల్ ఇస్ పాసిబుల్. అప్పుడే వాళ్ళు చేశారు. ఇప్పుడు దే హ్యావ్ బీన్ మై రోల్ మోడల్. లైక్ ఐ లుక్ అప్ టు దెమ్. ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు కానీ ప్రమోషన్స్ లో కానీ బయట కానీ చాలా సింపుల్ గా ఉంటారు. కొన్ని ఈవెంట్స్ లో మేము చూసేసరికి వాళ్ళు పూర్తిగా వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ కానీ మొత్తం మారిపోతుంది. వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్ అండి. అగైన్ విజిబిలిటీ పెరగడానికి ఏమో మోస్ట్లీ. బట్ మీకు ఎలా ఇష్టం? సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద occasion, it depends upon the people I'm meeting, it depends upon the హే హాయ్ వ్యూవర్స్, సో వెల్కమ్ టు విజువల్ టాక్స్. నేను మీ చందు. సో ఈ రోజు నాతో ఒక బ్యూటిఫుల్ యాక్టర్స్ ఉన్నారనమాట. ఆవిడ అర్చన అయ్యర్. సో ఆల్రెడీ మీకు తెలుసు కదా. అండ్ సత్యదేవ్ గారి కృష్ణమ్మ అండ్ ఇప్పుడు అప్కమింగ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ శంబాలతో మన ముందుకు రాబోతున్నారు. సో ఈ అంటే మూవీ గురించే కాకుండా ఇంకా చాలా విషయాలు ఈ పోడ్కాస్ట్లో ఆవిడని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అర్చన గారు. హాయ్ చందు గారు, హౌ ఆర్ యు? వావ్, సో నేను చాలా బాగున్నాను. ఇప్పుడు బాగున్నాను, ఇందాక బాగాలేను, ఇప్పుడు బాగున్నాను. మీరు అడగగానే బాగున్నాను. అబ్బా హౌ స్వీట్. సో మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. మీ ఎనర్జీ నేను తీసుకొని ఇంకా ఎనర్జెటిక్ గా ఉన్నాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నాలో కూడా ఇంత ఎనర్జీ ఉందని చెప్పి మీరు అలా చెప్తుంటే నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. గుడ్, నో లెట్స్ మేక్ ఇట్ మోర్ ఎనర్జెటిక్. ఎస్, చాలా విషయాలు మాట్లాడాలి ఖచ్చితంగా. సో బేసిక్ గా అర్చన అయ్యర్, సో ఏంటంటే మీనింగ్ ఏంటి అయ్యర్? లైక్ ఫ్యామిలీ సర్నేమ్. సర్నేమ్ అంటే దానికి ఒక హిస్టరీ ఉంటది కదా. హిస్టరీయా? నాన్న తరపు పేరు అంతే. అది హిస్టరీ ఏం లేదు. యా, మామూలుగా దానికి మీనింగ్ అని అలా లేదు. ఇఫ్ ఇట్ హ్యాస్ సంథింగ్ వేరే పేరు ఏమైనా ఉంటే మీనింగ్ ఉండేదేమో, కానీ ఇట్స్ సర్నేమ్, జనరల్ సర్నేమ్. సర్నేమ్ అంతే అంతే. అంటే ఇక్కడ సర్నేమ్ తో పాటు లైక్ రెడ్డి, చౌదరి. ఇప్పుడు మీకు అలా అలా ఎలా ఉందో ఇది అయ్యర్ అనేది కూడా ఒక సర్నేమ్ అంతే. ఓకే ఓకే. డాడీ. సో మాది రెడ్డి చౌదరి సర్నేమ్ కాదు, అది క్యాస్ట్ నేమ్. నాది కూడా అదే అనుకోవచ్చు. అవునా? యా, అంటే మీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అనుకోవచ్చు. అలానే అంటే ఇప్పుడు ఏంటంటే అందరూ ఇప్పుడు అర్చన అని చాలా మంది ఉన్నారు. మీరు చూసినట్టు ఒక గుర్తింపు కావాలంటే ఏదో ఒకటి పక్కన యాడ్ చేస్తే సంథింగ్ యూ విల్ బి అ లిటిల్ కొంచెం స్టాండ్ అవుట్ అవుతాము. అలా. బట్ అంటే ఇప్పుడు క్యాస్ట్ అనే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. సో స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ ఈ డిఫరెన్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎప్పుడూ లేదు. మీరు చదువుకునే రోజుల్లో నేను బాటప్ అయిన విధానం కానివ్వండి, నేను వెళ్ళిన చోటు కానివ్వండి, ఎక్కడా కూడా ఇది ఒక యూనో ఒక బ్యారియర్ లాగా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఓకే. బట్ చాలా ఏరియాలో అంటే లైక్ వెనకబడిన ఏరియాలో కానీ కొన్ని ఫ్యామిలీస్ లో కానీ క్యాస్ట్ ఫీలింగ్ అనేది సోషల్ మీడియాలో. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ అది అంతగా పట్టించుకోవట్లేదు అనే ఫీల్ అవుతున్నాను. అండ్ మోర్ ఓవర్ మేము కూడా వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సో అందరూ హ్యూమన్స్ లానే ట్రీట్ చేస్తాము. ఎవ్రీవన్ ఆర్ హ్యూమన్స్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కదా. సో ఆయన రెడ్డి ఒకరు, చౌదరి, ఎవ్రీవన్ ఆర్ హ్యూమన్స్. అందరికున్న ఎమోషన్స్ ఒకటే, అందరికున్న ఫీలింగ్స్ ఒకటే. సో చాలా బాగా ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఏంటంటే ఈ యాక్టింగ్ అనేది అంటే లైక్ ఫ్యామిలీలో ఎవరైనా దూరపు చుట్టాలు కానీ దగ్గర కానీ ఈ కొంచెం ఇండస్ట్రీకి సంబంధించిన ఈ 24 క్రాఫ్ట్స్ లో ఎవరైనా ఉన్నారా? వాళ్ళని చూసి మీకు? లేదు, ఇట్ ఇస్ ప్యూర్లీ డెస్టినీ. అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్
స్కూల్ ప్రోగ్రామ్స్ అనమాట చిన్నప్పుడు బాగా. చిన్నప్పుడు అంటే ఏ క్లాస్? ఐ థింక్ సిన్స్ 3rd 4th స్టాండర్డ్ అప్పటి నుంచి నేను డాన్సులు ఈ యాన్యువల్ డేస్కి పర్ఫామ్ చేస్తారు కదా, ఓకే. అప్పుడు డాన్సులు చేయడం కానివ్వండి, లేదా యునో డ్రామా చేయడం కానివ్వండి, సో డ్రామాలు కానివ్వండి, వాటన్నిటిలో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదాన్ని. బట్ ఎప్పుడూ అనుకోలేదు యాక్ట్రెస్ అవుతానని. ఇట్స్ ప్యూర్లీ అ డెస్టినీ అని చెప్పొచ్చు. అవును. సో అలా సడన్గా కాలేజ్ కంప్లీట్ అవ్వడం, దెన్ యూనో ఆడిషన్స్కి ట్రై చేస్తుండగా కృష్ణమ్మ రావడం, అండ్ ఇలా ఇప్పుడు జర్నీ ఇలా కంటిన్యూ అవుతుంది. అంటే లైక్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని చూసుకుంటే అంటే నాకు అనిపించింది అంటే యాక్టర్స్ అవుతా అనగానే వెంటనే ఓకే అనేసారా, లేకపోతే కొన్ని మీరేమన్నా ఈ ఫ్యామిలీలో క్రిటికల్ సిచ్యువేషన్స్ చేశారా మమ్మీ నుంచి డాడీ నుంచి? అస్సలేదు. నాకంటే వాళ్ళు ఎక్కువ సపోర్టివ్ అనమాట, టు బి రియలీ ఆనెస్ట్. మమ్మీ నాతో 24/7 షూటింగ్స్లో ఉంటారు. సో షీ యునో సీజ్ ఎవ్రీథింగ్, అన్నీ చూస్తూ ఉంటారు. డాడీ ఈజ్ లైక్ యునో ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. ఆయన కూడా అంతే. లైక్ యూనో ఇంట్లో ఒక స్టోరీ ఏదైనా వచ్చినప్పుడు కూడా, ఒక ప్రాజెక్ట్ నాకు ఎవరైనా నరేషన్ ఇచ్చినప్పుడు వీ డిస్కస్ ఇది చేయవచ్చా వద్దా అని అందరం కలిసి, నా బ్రదర్, నేను, మమ్మీ, డాడీ అందరం కలిసి స్టోరీ ఇది చేయవచ్చా లేదా అని వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడం కానివ్వండి. సో ఇట్స్ ప్యూర్లీ మై ఫ్యామిలీ సపోర్ట్. సో వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ బీన్ హియర్. సో దే సపోర్ట్ ఉంది కాబట్టి ఇంతలా చేయగలుగుతున్నాను. అంటే ఇప్పుడంటే కెరీర్ స్టార్టింగ్ కాబట్టి ఒక 2-3 మూవీస్ ప్రాజెక్టులు చేశారు కాబట్టి ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తున్నారు. రేపు పొద్దున్న అంటే ఎక్కువ స్టోరీస్ విన్న తర్వాత కానీ ఎక్కువ సినిమాలు చేస్తున్నప్పుడు కానీ సేమ్ అదే ఫ్యామిలీని ఇంక్లూడ్ అంటే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అంటే కొంతమందికి నచ్చుతుంది. సో కొంతమంది డైరెక్టర్స్కి ఏంటంటే సో నేను కాదు సార్, నాతో పాటు మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా అందరూ వినాలి అని అంటే కొంతమంది ఓకే. నేను వాళ్ళకి చెప్పాను కదా నేను వాళ్ళందరూ వినాలని. నేను విని డిస్కస్ చేసి తర్వాత నేను ఎస్ నో కాల్ ఇస్తాను. సో దట్ ఈస్ ద. బట్ కొన్ని సార్లు మనకి నచ్చి కూడా ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవచ్చు. అవును. సో అప్పుడు ఎలా డీల్ చేస్తారు? అది ప్యూర్. ఇప్పుడు నాకున్న పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. సో నేను యునానిమస్గా చూసి ఇప్పుడు నా ఒక్కదాని జడ్జ్మెంట్ని నేను బేస్ చేయను. వాళ్ళకు నచ్చి నాకు నచ్చితేనే చేస్తాను. ఇప్పుడు నాకు నచ్చకపోయి వాళ్ళకి నచ్చినా నేను అప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి అది. సో యునానిమస్గా ఏదైతే ఎక్కువ ఓట్లు పడతాయో దానికి నేను ఎస్ చెప్తాను. సో ఏంటంటే జడ్జ్మెంట్ ఎలాగా అంటే ఇప్పుడు ఒక స్టోరీ విన్న తర్వాత సో ఎలా జడ్జ్ చేస్తారు? మెయిన్ నాకు స్టోరీ అండి. సో ఫస్ట్ థింగ్ స్టోరీ అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఎంతలా కనెక్ట్ అవుతుంది అనేది ఒకటి పాయింట్. నా క్యారెక్టర్ ఎలా ఉంది, నా పర్ఫార్మెన్స్కి ఎంత స్కోప్ ఉంది అనేది ఒకటి చూస్తాను. అండ్ దెన్ ఓవరాల్ ప్రొడక్షన్ ఎలా ఉంది, టీమ్ ఎలా ఉంది, ఎంతవరకు వాళ్ళు చెప్పింది ఎగ్జిక్యూట్ చేయగలరు అనేది ఒకటి చూస్తాను. సో దీస్ 3 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో ఫర్ మీ టు యాక్సెప్ట్ ఎనీ ఫిల్మ్. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు స్టోరీ నచ్చి మీ క్యారెక్టర్ ఓకే అయితే సో స్టార్ హీరోని కాదు, కొత్త హీరోని కాదు. యా ఆఫ్ కోర్స్ అంతే. బికాస్ స్టోరీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే కంటెంట్ ఇస్ ద హీరో అండి. ఇప్పుడు స్టార్ హీరో కాదు, స్టార్ హీరోయిన్ అని ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు మీరు రీసెంట్గా చాలా సినిమాలు చూసుకుంటే కొత్త స్టార్ కాస్ట్ అయినా కూడా పీపుల్ ఆర్ గోయింగ్ ఎంజాయింగ్ ద స్టోరీస్. సో దాని రీజన్ ఏంటి? ఇట్స్ జస్ట్ ప్యూర్లీ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ ఉంటాయి కొన్ని. సో అలాంటి ఒక కంటెంట్ డ్రివెన్ నేను చంబాలా అని చెప్తాను. బికాజ్ ప్యూర్లీ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. బికాజ్ ఎటువంటి డీవియేషన్ లేదు, అన్నెసెసరీ సాంగ్స్ లేవు, ఐటమ్ సాంగ్స్ కానీ ఇలాంటి ఏమీ లేకుండా ప్యూర్లీ కంటెంట్ డ్రివెన్ సినిమా. సో అలాంటి సినిమాలకైతే 100% ఎస్. ఓకే. అంటే లైక్ ఒక ఆడియన్గా ఒక మూవీ చూసేటప్పుడు ఎలాంటి విషయాలకు మీరు డిస్టర్బ్ అవుతారు? అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక లవ్ స్టోరీ కానీ, ఒక థ్రిల్లర్ కానీ, హర్రర్ కానీ చూస్తూ ఉన్నాం. సో ఫోకస్తో మనం సినిమా చూస్తున్నప్పుడు సడన్గా హీరోయిన్ ఒక సాంగ్ వస్తుంది. నేను అనుకుంటాను బా ఎందుకు ఇప్పుడు ఇది వెళ్తుంది కదా. సో అలాగా సో అర్చన అయ్యర్ ఒక సినిమా చూసినప్పుడు సో ఎలాంటి విషయాల్లో డిస్టర్బెన్స్ అవుతారు? అబ్బా ఇది ఎందుకు ఇప్పుడు ఈ టైప్లో? నేను కూడా యూనో అనవసరంగా అలా సాంగ్స్ వచ్చినప్పుడు లేదా లైక్ ఇరికించినప్పుడు గివెన్ స్పేస్లో ఐ ఫీల్ లిటిల్ డిస్ట్రాక్టెడ్. బికాస్ ఇప్పుడు ఒక స్టోరీ ఇంటెన్స్గా వెళ్తుంది అంటే అది అలానే ఉంటే యూనో ఇట్స్ వెరీ గ్రిప్పింగ్. కొంచెం డీవియేట్ అయినా కూడా మనకి యూనో ఇట్ ఫీల్స్ డిస్ట్రాక్టెడ్. మళ్ళీ దాన్ని కనెక్ట్ చేయాలంటే టైం పడుతుంది. సో ఫర్ మీ నేను కొంచెం అలా ఫీల్ అవుతాను కొన్ని చోట్ల. బికాజ్ అన్నెసెసరీ అరే ఇది ఉండకూడదేమో ఈ పాయింట్ ఆఫ్ టైంలోని ఐ ఫీల్ దట్ కొంచెం ఉంటుంది. ఆల్సో నాకు కొంచెం ఈ చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, ఐ కాంట్ టేక్ ఇట్. సో కొంచెం యాజ్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ పర్సన్. సో ఎక్కువ ఎమోషన్ అయినా చాలా యూనో పెయిన్ఫుల్ ఉన్నా కూడా అది చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. లైక్ అంటే ఇప్పుడు సినిమా చూస్తూ ఏడుస్తారా?
యా కొన్ని సందర్భాల్లో ఎస్ అవునా? యా ఇఫ్ ఇట్ ఇస్ టూ హాంటింగ్ టూ ఎమోషనల్ ఐ డూ దట్. ఓకే, పుట్టింది పెరిగింది అక్కడ? సి నేటివ్ వచ్చి చిత్తూరు అండి. చిత్తూరు. సో బాటప్ అంతా బెంగళూరు. ఓ, సో డిడ్ మై స్కూలింగ్ కాలేజ్ ఎవ్రీథింగ్ ఇన్ కాలేజ్ ఐ మీన్ బెంగళూరు. సో చదువుకునిందంతా అక్కడే జయనగర్. సో దెన్ ఫర్ మై కెరీర్ షిఫ్టెడ్ టు హైదరాబాద్. ఓకే, బట్ బెంగళూరులో ఉన్నప్పుడు తెలుగు సినిమాలు ఎక్కువగా చూసేవాళ్ళ? ఓన్లీ కన్నడ మేము ఇంట్లో మాట్లాడే తెలుగు కదండి. సో ప్యూర్లీ తెలుగు ఆడియన్ నేను. బట్ అఫ్ కోర్స్ కన్నడ కూడా చూసేదాన్ని బికాస్ ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ యాజ్ ఐమ్ లివింగ్ దేర్ కన్నడ కూడా చూసేదాన్ని. అక్కడ హీరోస్ అందరూ చాలా ఇష్టం చాలామంది. సో కన్నడ తెలుగునే కాదు, తమిళ్ నేను చూస్తాను, హిందీ చూస్తాను. సో ఐ సీ ఆల్ లాంగ్వేజెస్. యాజ్ అ సినిమా ఎంతూజియస్ట్ నాకు అన్నీ ఇష్టం, సినిమా అంటేనే ఇష్టం. సో ఏ సినిమా రిలీజ్ అయినా వెళ్ళి చూస్తాను ఇప్పటికీ. ఐ గో టు ఎవ్రీ సింగిల్ ఫిలిం, ఐ వాచ్ ఇట్. అంటే యాజ్ అన్ యాక్టర్ ఇంతకుముందు యాజ్ అన్ ఆడియన్ వెళ్ళేదాన్ని, ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ వెళ్తాను. సో ఐ సీ యునో ద టెక్నికాలిటీస్ వాట్ గోస్ ఇన్. ఒక అమ్మాయి ఎలా పర్ఫామ్ చేస్తుంది, డ్రెస్సింగ్స్ ఏంటి, టెక్నికాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు కొంచెం బీయింగ్ అన్ యాక్టర్ ఇప్పుడు అది కూడా యాడ్ అయింది. నేర్చుకుంటున్నారు అంటే ఈ 24 క్రాఫ్ట్స్ లో ఏముంటాయి ప్రతిదీ. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఓకే, బట్ అంటే ఇప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు ఫస్ట్ మీరు చూసిన తెలుగు సినిమా ఏంటి? అంటే మీ ఊహ తెలిసిన తర్వాత. ఐ థింక్ తెలుగు సినిమా చాలా చూసు. నాకు సీరియస్లీ ఫస్ట్ అంటే గుర్తులేదు బికాస్ బట్ చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఏడ్చిన థియేటర్ లో బాగా ఏడ్చిన సినిమా థియేటర్లో అయితే ఐ థింక్ సీరియస్లీ ఐ డోంట్ రిమెంబర్. ఎప్పుడో కదా, సో ఐ డోంట్ రిమెంబర్. బట్ ఈ మధ్య ఎమోషనల్ అయిందైతే ఐ ఫెల్ట్ అ లిటిల్ ఎమోషనల్ ఫర్ యునో ఐ ఫెల్ట్. చాలా సినిమాలకి ఎమోషనల్ అవుతా. అలా ఒక్క సినిమాకి గర్ల్ ఫ్రెండ్కి ఐ ఫెల్ట్ లిటిల్ ఎమోషనల్ కొంచెం. అండ్ ఐ ఫెల్ట్ ఎమోషనల్ ఫర్ బేబీ. సో ఇలా కొంచెం మేమైతే ఇక్కడ వెంకటేష్ గారి సినిమాలకి ఎక్కువగా ఎమోషన్ అవుతుంది. ఆఫ్ కోర్స్ లైక్ రాజా క్లైమాక్స్, మల్లీశ్వరి లాస్ట్ లో ఆయన ఆంజనేయ అది పెట్టేసి వెళ్ళిపోతారు కదా. మల్లీశ్వరి ఒకటి, నువ్వు నాకు నచ్చావు ఒకటి. సో ఇలా సినిమాలు చాలా ఉన్నాయి. అండ్ యునో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. లైక్ ఆయన ఫాదర్ చనిపోయినప్పుడు ఆయన చేతక్కు బండి, దట్ ఈస్ వెరీ ఎమోషనల్. యాస్, నాకు సడన్ గా గుర్తు రాలేదు కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్. కోట శ్రీనివాస్ గారు కానివ్వండి, ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్. ఎన్నిసార్లు చూస్తుంటారో కూడా తెలియదు నాకు ఆ సినిమాని. అండ్ అదేంటో వెంకటేష్ గారు ఏడిస్తే ఏడవాలనిపిస్తుంది. ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ హీ మేక్స్ ఎవ్రీ ఆడియన్ క్రై. సో ఆయన స్పెషలిస్ట్ అందులో. ఎమోషనల్ యా చాలా. అసలు కామెడీ అసలు టైమింగ్ ఐ థింక్ నో వన్ కెన్ బీట్ ఆయన టైమింగ్ కి. లైక్ ఓకే, ఇందాక మీరు మాట్లాడుతూ గర్ల్ ఫ్రెండ్ గురించి వచ్చింది. సో సినిమా చూసారు కదా? యా ఎన్నిసార్లు చూసారు? ఒకటేసారి చూసానండి బికాజ్ ఐ వాజ్ శంబల ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. సో ఒక గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసారు. సో ఏంటి, ఏమర్థమైంది మీకు? నచ్చిందా బాగా? అఫ్ కోర్స్ నచ్చింది బికాజ్ ఒక ఎందుకు అంటే ఓన్లీ ఒక అమ్మాయి వైపు మాత్రమే ఉందనా, పాజిటివ్ గా ఉందా? చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ లో లైక్ స్కూల్ ఫ్రెండ్స్, దే హ్యావ్ బీన్ త్రూ దట్. సో ఐ కుడ్ రిలేట్. అండ్ ద వే రష్మిక గారు అండ్ దీక్షిత్ హ్యావ్ పర్ఫార్మ్డ్ made everyone emotional, and they were the real Bhuma and Vikram. So ఆ క్యారెక్టర్స్లో వాళ్ళు అంత బాగా పర్ఫామ్ చేయగలిగారు కాబట్టి ఇప్పుడు ఇంతలా రీచ్ ఉంది, ఇంతలా మాట్లాడుకుంటున్నారు ప్రాజెక్ట్ గురించి. అండ్ ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ అండి. చాలా మంది అమ్మాయిలకి కనెక్ట్ అయింది, అబ్బాయిలు కూడా చాలా మంది దే వర్ క్లాపింగ్ ఫర్ ఫ్యూ సీన్స్, దే వర్ స్క్రీమింగ్ ఫర్ ఫ్యూ సీన్స్. సో అబ్బాయిలకు కూడా ఐ థింక్ ఇట్ వాస్ సమ్వేర్ యునో కనెక్టింగ్ పాయింట్స్ ఉన్నింది. లైక్ టాక్సిక్ లవ్ స్టోరీ అని అంటున్నారు. టాక్సిక్ యా. సో ఏంటంటే మీ ఒపీనియన్ ప్రకారం, అంటే మీ దృష్టిలో సో ఏంటి టాక్సిక్ లవ్ అంటే ఏంటి అసలు? టాక్సిక్ అంటే బేసిక్గా మన ఫ్రీడమ్ని మన దగ్గర నుంచి లాగేసుకోవడం. సి దట్ ఈస్ నాట్ లవ్, యునో. సి వెన్ యునో ఇఫ్ యూ లవ్ సమ్వన్ యూ హ్యావ్ టు గివ్ ద ఫ్రీడమ్. మనం ఆ ఫ్రీడమ్ ఇస్తేనే యునో దెన్ దట్ ఈస్ కాల్డ్ లవ్. సో నువ్వు ఆ ఫ్రీడమ్ని లాగేసుకొని నువ్వు నీ ఫ్రెండ్స్ని మీట్ చేయొద్దు, నువ్వు యూనో నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు కలవద్దు, ఉండొద్దు, అక్కడికి వెళ్ళదు, ఇక్కడికి వెళ్ళదు, చున్నీ వేసుకొని వెళ్ళు. సి వి నో యాజ్ అ విమెన్ ఎలా ఉండాలి. చున్నీ వేసుకోమంటాం కూడా తప్పే అంటారు. నో, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్, అలా అని అనట్లేదు. బట్ ఆ చెప్పే విధానం ఉంటుంది కదా, దట్ విల్ మ్యాటర్. యూనో అవుట్ ఆఫ్ కన్సర్న్ అందరూ చెప్తారు, బట్ ఆ చెప్పే విధానంలో దర్ షుడ్ బి అ చేంజ్. సో ఈ మధ్య చాలామంది మెన్ ఆర్ నాట్ లైక్ దట్, బట్ బ్యాక్ దెన్ ఐ థింక్ ఉన్నారు అలా. బట్
నవ్ డేస్ ఐ థింక్ ఇట్స్ గుడ్. ఇప్పుడు కొంచెం మారారు. సో అమ్మాయిలు కూడా ఉన్నారు కదా, అబ్బాయిలకి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి ఏం పెడతారండి, మా చెప్పినంత మాత్రాన ఫ్రెండ్స్ తో తిరగద్దు అంటారు, మందు తాగద్దు సరే సరే చెప్పినంత మాత్రాన మీరు వెళ్తారా, మీరు ఆగుతారా, క్రికెట్ ఆడరా, మీరు మందు తాగరా, చెప్పిన ఫ్రెండ్స్ తో తిరగకుండా ఆగుతారా చెప్పండి, చెప్పినంత మాత్రాన లేదు కదా. అమ్మాయిలకైతే మీరు స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు, ఇలా వెళ్ళొద్దు చేయొద్దు స్పామింగ్ అంతా ఉంటుంది. సో అమ్మాయిలా మీరు మంచి వాళ్ళు, మీరు మంచి వాళ్ళు, చెప్పే వాళ్ళకి చెప్తున్నా. యా బట్ అంటే ఫ్యూచర్లో అంటే ఇప్పుడు అంటే లవ్లోనే కాదు, సో మనం ఎవరితో రిలేషన్ చేసినా ఐ మీన్ మన ఒక రిలేషన్షిప్లో ఉన్నా దాంట్లో కూడా కొన్ని ఉంటాయి, కొన్ని ఫ్రెండ్షిప్లో కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక క్లోజ్ ఫ్రెండ్తో కానీ బెస్ట్ ఫ్రెండ్తో కానీ ఉండి సడన్గా ఒక కొత్త పర్సన్ మధ్యలోకి వచ్చినప్పుడు కొంచెం ఇక్కడ స్టార్ట్ అయింది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫ్రెండ్షిప్లో కూడా ఫ్రెండ్షిప్లో ఉంటుంది. నేను ఫ్రెండ్స్ దాంట్లో చూసాను, నాకు టైం ఇవ్వట్లేదు, నువ్వు నాకు అది చేయట్లేదు, ఇంతకు ముందులాగా ఉండట్లేదు, నా తమ్ముడి ఫ్రెండ్స్ వీళ్ళందరినీ చూస్తుంటాం కదా. సో ఇట్ కీప్స్ హ్యాపెనింగ్. సో దట్స్ ఓకే, ఇట్స్ ఓకే. యూ హ్యావ్ టు బ్యాలెన్స్. ఆ రెండు బ్యాలెన్స్ చేయగలిగితేనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్షిప్. సో రెండు ప్రాపర్గా బ్యాలెన్స్ చేయగలగాలి, ఫ్రెండ్షిప్ని బ్యాలెన్స్ చేయగలగాలి, రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయగలగాలి. సో దెన్ ఓన్లీ ఐ థింక్ నువ్వు రిలేషన్షిప్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ ఉండాలి. సో ఏంటి ఇప్పుడు మీరు ఎక్కువగా దేని బ్యాలెన్స్ చేస్తున్నారు, రిలేషన్షిప్ నా ఫ్రెండ్షిప్ నా? నేను చాలా సింగిల్గా ఉన్నానండి సో ఫ్రెండ్షిప్ని బ్యాలెన్స్ చేస్తాను. ఐ గివ్ మై టైమ్. నా షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ చేస్తాను, ఖాళీ దొరికినప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తాను, తింటాను. విల్ హ్యావ్ అ గుడ్, మై గర్ల్స్ ఆర్ దేర్, సో ఐ విల్ హ్యాంగ్ అవుట్ విత్ దెమ్, ఐ విల్ కమ్ బ్యాక్. సో దట్స్ ప్రిటీ మచ్ ఇట్. ఓకే. అంటే బాగా నమ్ముతారా, ఫ్రెండ్స్ని బాగా నమ్ముతారా? నమ్ముతానంటే ఎస్, ఐ డూ బిలీవ్. అంటే నమ్మకం వేరు, లైక్ బ్లైండ్గా నమ్మటం వేరు. సో మీరు ఏ కేటగిరీలోకి వస్తారు? నమ్ముతాను. బ్లైండ్గా లేదు, అది ఎవరినైనా కానివ్వండి బ్లైండ్గా నేను నమ్మను. బికాస్ మనకంటూ ఒక ఇంట్యూషన్ ఉంటుంది, మనకంటూ ఒక యూనో థింకింగ్ పవర్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఆల్వేస్ కన్సిడర్ దట్ ఆల్సో. ఎంత వాళ్ళు చెప్పినా, మన మంచిగా చెప్పినా, మన హార్ట్ అండ్ మైండ్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో ఐ బిలీవ్ ఇన్ దట్, ఐ బిలీవ్ ఇన్ మై హార్ట్, ఐ బిలీవ్ ఇన్ మై మైండ్. సో నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఐ విల్ డూ దట్. నేను ఎదుటి వాళ్ళని బ్లైండ్గా నమ్మే ప్రసక్తి లేదు. వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవచ్చు, వాళ్ళ సజెషన్స్ తీసుకోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే చాయిస్ ఇస్ మైండ్. ఓకే. సో దట్ ఈస్ మీ. లైక్ అంటే ఇప్పుడు ఫస్ట్లో ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత ఒకలా ఉంటుంది, అండ్ ట్రావెల్ అయ్యేకొద్దీ ఇంకోలా ఉంటుంది. లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు భూమా, విక్రమ్. ఇఫ్ ఇన్ కేస్ రియల్ లైఫ్లో సో అర్చన గారికి అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా రిజెక్ట్ చేస్తారు? వాకౌట్ అయిపోతా సింపుల్గా. సింపుల్, ఐ డోంట్ డూ ఎనీథింగ్, వాకౌట్ అయిపోతాను. టచ్ వుడ్ అలా రావద్దు అండ్ ఆ పరిస్థితిలో ఎప్పుడు లేదు. బట్ నో ఇన్ జనరల్ ఐమ్ టెల్లింగ్ యూ, బట్ సింపుల్గా వాకౌట్ అయిపోవడం. యూ హ్యావ్ టు టేక్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండి. ఇఫ్ నాట్ యూ, నువ్వు నిలబడకపోతే ఎవరు వచ్చి నిలబడతారు? That's simple. So you have to take a stand for yourself, and you have to be really supportive of yourself. You have to love yourself. తర్వాతే మనల్ని మనం ప్రేమించుకోకపోతే ఎవరో వచ్చి చేస్తారని మనం వెయిట్ చేస్తూ కూర్చోలేము కదా. దెన్ అంటే ఒక హీరోయిన్, సో 2 సినిమాలు 3 సినిమాలు చేసిన హీరోయిన్, బేసిక్గా అప్కమింగ్ హీరోయిన్స్ అయినా లేకపోతే కొంతమంది హీరోయిన్స్ కొంచెం మెయింటైన్ చేస్తూ ఉంటారు. లైక్ పచ్చిగా చెప్పాలంటే ఒక లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. నేను ఈ కారులోనే వస్తాను, నేను ఈ హోటల్లోనే ఉంటాను, నేను ఈ ఫుడ్డే తింటాను, సో నాకు సపరేట్ క్యారీవన్ కావాలి, లైక్ ఇలా కొన్ని వింటూ ఉంటాం. సో ఏంటి అర్చన గారు వీటన్నిటిని ఎలాగా చూస్తారు? సో ప్రొడ్యూసర్ బడ్జెట్ తగ్గట్టు మీరు ఎలాగా? డెఫినెట్లీ అండి, బికాజ్ మన సైడే కాకుండా ప్రొడ్యూసర్ సైడ్ కూడా ఆలోచించాలి. ప్రొడ్యూసర్ ఏదో మనల్ని నేల మీద కూర్చోబెడతారని కాదు, మనకి తగ్గినట్టు దే విల్ గివ్ అ కంఫర్ట్స్. ఇట్స్ నాట్ దట్ వాళ్ళు ఏదో మనకి ఏమీ ఇవ్వకపోతే అప్పుడు అడగొచ్చేమో, కానీ మనకి కంఫర్ట్స్ ఇచ్చినప్పుడు యూ షుడెంట్ బి డిమాండింగ్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే అందరం పనిచేసే సినిమా కోసమే, అందరం పనిచేసే సినిమా సక్సెస్ కోసమే. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ లెవెల్ కైండ్ ఆఫ్ అ కాన్సెప్ట్. కానీ ఉన్న దాంట్లో కంఫర్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు అనిపిస్తుంది. సో ఐఎమ్ నాట్ అ డిమాండింగ్ పర్సన్ ఆర్ సంథింగ్. సో యూ కెన్ ఆస్క్ విత్ మై టీమ్, చెక్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా అలా లెవెల్ చూపించే హీరోయిన్ కానీ సో చూడటం? నేను వర్క్ చేసిన వాళ్ళందరూ చాలా చాలా చాలా
బంగారాలండి, వెరీ స్వీట్ పర్సన్స్. సో అసలు అలా అందరూ కూడా చాలా రూటెడ్గానే ఉన్నారు, ఎవరు కూడా అలా డిమాండ్ చేసి ఎవరు లేరు. బట్ స్టార్టింగ్లో ఓకే, ఆ కెరీర్లో హిట్లు వచ్చినప్పుడు రెమ్యునేషన్ పెంచుతూ వెళ్ళినప్పుడు మన స్టాఫ్ కూడా పెరుగుతుంది. అవును. ఇన్ కేసు ఇప్పుడు మీకు ఒకళ్ళిద్దరు ఉంటే యా, రేపొద్దు మీకు ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత ఆ ఇద్దరు ముగ్గురు ఒక 10 మెంబర్స్, సో 15 మెంబర్స్ అవుతారు. ఇట్స్ జస్ట్ టు మేక్ యువర్ జాబ్ ఈజీ అండి. స్టాఫ్ అనేది నేను ఏమంటానంటే అంతమంది అవసరమా? అంటే లైక్ నేను విన్నాను ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్కి దగ్గర దగ్గర ఒక 15 to 20 మెంబర్స్ ఉంటారు అంతమంది అని విన్నాను. అది ఎంతవరకు నిజం నాకు నాకు తెలియదు. ఎంత అవసరమో అంతమంది ఉంటేనే బెటర్ అని వాట్ ఐ ఫీల్. సి అసిస్టెంట్ ఇంపార్టెంట్, మనకి అసిస్ట్ చేస్తుంటారు, యువర్ హెయిర్, యువర్ మేకప్, హూ టేక్స్ కేర్, స్టైలింగ్ ఒకరు, ఎంతవరకు అవసరమో ఒక 5-6 ఉంటారు. బికాజ్ వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తూ ఉంటారు, క్లమ్జీ అవ్వకుండా, టైం వేస్ట్ అవ్వకుండా. షూటింగ్ అంటే ఇప్పుడు ఒకే అబ్బాయి అన్నీ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. సో ఒకరోజు అవ్వాల్సింది 3 రోజులు అవుతుంది. సో ఇఫ్ యూ హైర్ one person or if you keep a one person as your staff, it becomes more easy. టైం వేస్ట్ అవ్వకుండా, ఎదుటి ఆర్టిస్ట్ వెయిట్ చేయకుండా, అలానే టీం మొత్తం మన కోసం వెయిట్ చేయకుండా ఈజీ అవ్వడానికి అంతే. ఇట్స్ నాట్ దట్ టు మెయింటైన్ అ స్టార్డమ్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ జస్ట్ ద టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్గా పని అవ్వడానికి అంతే. ఐ బిలీవ్ కానీ ఆ బడ్జెట్ ప్రొడ్యూసర్ మీద పడుతుంది, ప్రొడ్యూసర్స్ ఫీల్ అవుతున్నారు. ఐ నో, బట్ పర్టికులర్ గా నేను మిమ్మల్ని అంటలేదు. కొంతమంది హీరోయిన్స్ ఇప్పుడు మీరు ఒకళ్ళిద్దరు మెయింటైన్ చేస్తారు, సో వాళ్ళకి మీరు ఇచ్చే శాలరీ ఒకటి ఉంటుంది అండ్ ప్రొడ్యూసర్స్ డైలీ బేటా ఒకటి ఉంటుంది. బట్ కొంతమంది అంటే రీసెంట్ ఇష్యూ మీకు తెలుసో లేదో, ఒక స్టార్ హీరోయిన్ దగ్గర దగ్గర తన రెమ్యునేషన్ కాకుండా తన స్టాఫ్ రెమ్యునేషన్ కూడా ఒక 35 to 50 lakhs వరకు అయ్యింది. సో అందుకే కొంచెం ఆవిడ్ని ఒక పెద్ద ప్రాజెక్ట్ నుంచి పక్కన పెట్టారు అనేది కూడా మీరు వినే ఉంటారు. బట్ ఇలాంటి వాటి మీద నేను అడుగుతున్నాను. See, that's completely their choice అండి. So I'm no one to comment because see, వాళ్ళ కంఫర్ట్స్ కానివ్వండి, వాళ్ళ అవసరాలు ఏముంటాయో మనకు తెలీదు, ప్రొడక్షన్ సైడ్ నుంచి ఏం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో తెలీదు. బట్ ఫర్ మీ ఐ ఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ మై పీపుల్. నా చిన్న సర్కిల్ ఉన్నా నేను చాలా కంఫర్టబుల్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను. బట్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, వాళ్ళ చాయిస్ అది కంప్లీట్గా. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలీదు, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉండొచ్చో, కొంతమంది హోమ్ టౌన్ వదిలేసి వచ్చి ఉంటారు, సో వాళ్ళ నీడ్స్ కానివ్వండి అది డిఫరెంట్ ఉంటుంది. సో ఐఎమ్ no one to comment, I think. I don't know about it. ఫుడ్ విషయంలో ఏంటి అంటే, సో ఇంట్లో అమ్మ చేసింది ఏమైనా తినేస్తారా అంతే, లేదా లేకపోతే ఈ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు నాకు పర్టికులర్ గా ఇది కావాలి అది కావాలి టైం టు టైం అవన్నీ వస్తుంది? ఫుడ్ విషయంలో లేదా ఇంటి ఫుడ్ చాలా ప్రిఫర్ చేస్తాను. అండ్ ప్రొడక్షన్లో ఇప్పుడు చాలా మంది ప్రొడక్షన్లోనే వండడం చేస్తారు, సో నాకు హ్యాపీగా ప్రొడక్షన్లో తినడమే ఇష్టం. సో ఇంటి నుంచి ఫుడ్ వస్తూ ఉంటుంది అండ్ వి ఆల్ సిట్ కదా, ఒక్కొక్కరి ఇంటి నుంచి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది ఎవ్రీ డే. సో అలా కలిసికట్టుగా కూర్చుని భోజనం చేయడం చాలా ఇష్టం. మేము చంబాలో చేసినప్పుడు కూడా అందరం ప్రతి ఒక్కరి ఇంటి నుంచి ఫుడ్ వచ్చేది. వి ఆల్ యూస్ టు సెట్ నైట్ షూట్స్ చేసినప్పుడు తిని అలా ఎంజాయ్ చేయడమే ఇష్టం నాకు. సో ఇట్స్ నాట్ దట్ చాలా యూనో ఫుడీ, చాలా ప్రాపర్ పచ్చడి పప్పు బ్యాచ్ అండ్ ప్రాపర్ తెలుగు భోజనం ఉండాలి నాకు. ప్రాపర్ తెలుగు భోజనం. అంటే ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కువగా ఏ ఫుడ్ తింటే ఇష్టపడుతుంటారు? నేను హైదరాబాద్లోనే ఉంటా. హైదరాబాద్? సో బెంగళూరు అన్నారు కదా? లేదు, ఆల్మోస్ట్ 5 years అయిపోయింది, 5-6 years since కృష్ణమ్మ ఐమ్ హియర్. ఓకే ఓకే, నైస్. అయితే అంటే ఇప్పుడు కొంతమంది పిఆరింగ్ స్ట్రాటజీ చేస్తూ ఉంటారు. అస్సలు లేదు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నా, లేకపోతే జిమ్ చేస్తున్నా, జిమ్కి వెళ్ళినా, జిమ్ నుంచి అది బాలీవుడ్ స్ట్రాటజీ, అది మన స్ట్రాటజీ. ఉన్నారు బట్ ఐ డోంట్ థింక్ నేను ఆ స్టేజ్ లో ఉన్నాను ఇప్పుడు. నేను స్టిల్ బడ్డింగ్. సో మీరు అలా చూస్తారు అది ఎంతవరకు ప్రమోషన్స్ కి, లేకపోతే అది వాళ్ళ ప్రమోషనల్ యాక్టివిటీస్ అండ్ సి ఫర్ అన్ యాక్టర్ ఎంత ఎక్స్పోజ్ అయితే అంత బాగుంటుంది అని వాళ్ళ ఫీలింగ్ కదా. ఓ ఈ అమ్మాయి ఉంది, ఈ అబ్బాయి ఉన్నాడు అని యూనో దే ఫీల్ అంత కనెక్టివిటీ ఉండాలి జనాలతో అని. సో అలా చూడడంలో అయినా ఐ థింక్ కొంచెం ఎక్స్పోజర్ పెరుగుతుంది అని ఒక ఫీలింగ్ ఏమో. ఐ డోంట్ నో, ఇట్స్ పర్సనలీ మై ఒపీనియన్. సో మేబీ బికాస్ ఆఫ్ దాట్. అంటే మీకు చుట్టూరు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు మేడం మనం ఇలా చేద్దాం మేడం, మీరు అలా చేయండి మేడం, మనం చేద్దాం, వీడియోస్ వైరల్ చేద్దాం, ఈ టైప్లో టాపిక్ వస్తూ ఉంటుంది, డిస్కషన్ జరుగుతుంటాయి కదా? వస్తూ ఉంటుంది. యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ వెరీ నార్మల్. బట్ హౌ డు యూ బిహేవ్ అండ్ హౌ థింగ్స్ గో అహెడ్ అన్నది యూ హ్యావ్ టు టేక్ కేర్ అంతే. సో ఇంకా మీరు అలాగా చేస్తారు అనేది ప్రస్తుతానికి చాలా ఆర్గానిక్ గానే వెళ్ళనివ్వండి అనే ఒక మైండ్ సెట్ లో ఉన్నాను. బికాస్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ విల్ గో ఆర్గానిక్లీ. అంతే, అంత న్యాచురల్ గా ఉండాలి. సో ఏమైనా మైండ్ సెట్ ఏంటి అంటే, సో బేసిక్ గా చాలా మంది అలా అనుకోరు.
సో వెంటనే మనం నైట్కి నైట్ స్టార్ అయిపోవాలి ఈ టైప్ లో ఆలోచిస్తారు. నేను బట్ అర్చన అయ్యర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? కూర్చొని పడుకోవాలి. కూర్చొని పడుకోండి. యా, డైరెక్ట్ గా మీరు స్ట్రైట్ గా నించుని పడుకుంటే ఎలా ఉంటుంది? ఓహో ఓకే. నడు మిరిగిపోద్ది. సో యూ హావ్ టు సిట్ అండ్ దెన్ స్లీప్. సో ఒకేసారి కూర్చుంటే యూ మైట్ హ్యావ్ యువర్ స్ట్రేట్ డౌన్ ఫాల్. సో అది వద్దు నాకు. సో ఐ వాంట్ టు ఎంజాయ్ సక్సెస్ స్టెప్ బై స్టెప్, అంతే. సో అది అర్చన అయ్యర్ గారి ఫిలాసఫీ కూడా అనుకోవచ్చు కదా. యా, ఏమో అంటే ద వే ఐ థింక్ మేబీ. ఓకే. బట్ అంటే లైక్ ఫ్యామిలీ గురించి మాట్లాడితే, సో మమ్మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే రోజు షూటింగ్స్కి అంటే మీకంటే ఓకే, బట్ మీ వల్ల పాపం ఆవిడ ఇబ్బంది పడి. షీ ఎంజాయ్స్ అండి, లైక్ నాతో ఉండడం ఎంజాయ్ చేస్తారు. షీ అంటే సెట్లో అందరూ ఫ్యామిలీ లాగా కదా. సో ఎవ్రీ వన్ నాకెంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఆవిడని అంతేలా ఎంజాయ్ చేయడం. సెట్లో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదా? మిమ్మల్ని పిలవబోయి ఆమెను పిలవటం, సారీ మేడం మీరా మీ అమ్మని పిలవండి, ఈ టైప్ లో ఎప్పుడు జరిగాయి కొన్నిసార్లు. తర్వాత లేదు అలా అని కాదు, కానీ లైక్ చిన్నగా ఆట పట్టించడానికి ఆల్ మై టీమ్ సే దట్. బట్ ఆర్గానికలీ అది ఉంటుంది కాబట్టి యూ ఎంజాయ్ దట్. ఆ ఫేజ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఓకే. బట్ కృష్ణమ్మకి ముందు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చుంటారు? ఇచ్చుంటాను ఒక లైక్ 4-5. యా, ఇంకా 4-5 ఇచ్చుంటాను ఈజీగా. అంటే ఇప్పుడు ఒక ఆడిషన్కి వెళ్ళిన తర్వాత అమ్మ నీకు ఇష్టం వచ్చింది చేసే అంటారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా చెప్పి? ఉంటాయండి. అంటే ఫస్ట్ క్యారెక్టర్ పరంగా చూడాలనుకుంటారు కదా. సో వాళ్ళకి ఏమైనా పర్టికులారిటీ ఉంటే వాళ్ళు నాకు ఇది కావాలనుకుంటున్నానని చెప్తారు, లేదా మీ ఎమోషన్ని మీరు ఏ చేయగలరో చేయండి అని చెప్తారు. సో డిపెండ్స్ అపాన్ ద డైరెక్టర్. ఓకే. బట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మూడు సినిమాలు చేశారు. సో ఏంటి ఎలా ఉంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? చాలా బాగుంది. ఆల్ ద యాక్టర్స్ ఐ వర్క్డ్ విత్ అమేజింగ్. సో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చెప్పండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. భయంగా ఉండింది కొంచెం, లైక్ అంటే మాట్లాడాలంటేనా, లేకపోతే ఫస్ట్ కెమెరా ముందు యాక్ట్ చేయాలంటే సో కొంచెం నర్వస్నెస్ ఉండింది. అండ్ సత్యదేవ్ లాంటి యాక్టర్స్తో చేయాలంటే ఆఫ్ కోర్స్ ఆయన ఆల్రెడీ ప్రూవెన్ వర్సిటైల్ యాక్టర్, అలాంటి అయితే చేయాలంటే కొంచెం భయం వేసింది. ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ నవీన్ చంద్ర, ఆయనతో చేయాలన్నా కూడా అగైన్ అందరూ అసలు యాక్టింగ్లో ఆరు తెరిపి ఎక్స్పీరియన్స్. ఆది గారు, సో ఈజ్ లైక్ గివెన్ సచ్ గుడ్ అమేజింగ్ ఫిల్మ్స్. సో ఆ ఫస్ట్ డే అనేది కొంచెం ఇట్ వాస్ లిటిల్ యాంగ్షియస్ ఉండింది నేను. సో తర్వాత సెట్ అయిపోయాను, అలవాటు అయిపోయింది. అందరూ చాలా కంఫర్టబుల్ చేశారు, అందరూ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు నాతో పాటు, కాబట్టి సో ఎవ్రీథింగ్ వాజ్ వెరీ హ్యాపీ. సో అంటే మామూలుగా ఓల్డ్ హీరోయిన్స్ కానీ లేకపోతే ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ కానీ ఎవరినైనా చూసి సో వాళ్ళని ఒక రోల్ మోడల్గా మీరు తీసుకోవటం, ఇలా ఉండాలి మనం ఇలా చేయాలి, ఇలా ఏమన్నా? యా, సౌందర్య గారు, వావ్, శ్రీదేవి గారు, సో వీళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్స్. జయప్రద గారు, యా, సో వీళ్ళందరూ కూడా చాలా ఇన్స్పిరేషన్ అండి. బికాజ్ వాళ్ళ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఒక్కొక్క యాక్టర్స్ ఎన్నెన్నో సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ కానివ్వండి, ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ ఇప్పుడు ట్రెండ్లోకి వస్తున్నాయి అన్నీ కూడా. సో అవన్నీ చూసుకుంటే వాళ్ళు ఆల్రెడీ చేసేసింది ఇప్పుడు మళ్ళీ మనం చేస్తున్నాం, అంతే డిఫరెంట్. సో డెఫినెట్లీ వాళ్ళకు రోల్ మోడల్స్. అండ్ శ్రీదేవి గారు మీరు చూస్తే ఆవిడ సారీలో డాన్స్ చేసినట్టు ఏ యాక్టర్స్ కూడా ఇప్పటి వరకు చేయలేదేమో. బికాస్ ద వే షీ క్యారీస్ హర్ సెల్ఫ్, దట్ ఈస్ మోస్ట్ ఇన్స్పైరింగ్ టు మీ. సౌందర్య గారు మోస్ట్ న్యాచురల్, ఒక మన ఇంటి పక్కన ఉన్న అమ్మాయి లేదా యూనో వాళ్ళేం యాక్ట్ చేసినట్టు చేస్తారు. సో బీయింగ్ యాజ్ న్యాచురల్ ఇస్ పాసిబుల్. అప్పుడే వాళ్ళు చేశారు, ఇప్పుడు దే హ్యావ్ బీన్ మై రోల్ మోడల్. లైక్ ఐ లుక్ అప్ టు దెమ్ ఇప్పుడు. సో ఇప్పుడు అలాగా ఇప్పుడు ఎవరు లేరంటారు అంటే లైక్ శ్రీదేవి గారు లాగా, సౌందర్య గారు లాగా? అలా అని అనట్లేదు, ఇప్పుడున్న హీరోయిన్స్ ఆర్ వే మోర్ డిఫరెంట్. అంటే జనరేషన్కి తగినట్టు అలవాటు చేసుకుంటున్నాం కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లో బాగుంటారు. ఇప్పుడు రష్మిక గారు చూసుకున్నట్టయితే షీ ఈస్ వెరీ గుడ్, షీ కెన్ జస్ట్ డూ ఎవ్రీథింగ్, అంటే ఆల్ ఇన్ ఆల్ చేస్తారు. సమంత గారు మీరు చూసుకున్నట్టు షీ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ క్వీన్, షీ పర్ఫార్మ్స్ ఎవ్రీథింగ్. కాజల్ గారు, తమన్నా గారు, వీళ్ళందరినీ చూస్తే ఎవ్రీవన్ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్. అందరి దగ్గర నుంచి ఒక్కొక్క క్వాలిటీ దొంగతనం చేసి చాలా ఉన్నారు ఇప్పుడు. సో ఇట్స్ లైక్ దట్ వెన్ యూ సీ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, అరే వీళ్ళలో ఇది బాగుంది, వీ హ్యావ్ టు ట్రై దిస్, వీళ్ళలో ఇది బాగుంది అని. సో అలా ఇప్పుడున్న హీరోయిన్స్లో కూడా చాలామంది, అనుష్క గారు, బై హౌ డు ఐ మిస్ హర్. సో అనుష్క గారు, లుక్ అట్ హర్, లైక్ the way she carries herself, the way she presents herself, the way she speaks, చాలా ఇన్స్పైరింగ్. యా. అండ్ హీరోస్లో అగైన్ అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, చాలామంది. లైక్
యూనో. ఓకే. అంటే ఈ మీరు యాక్టర్స్ అవ్వక ముందు గాని, అయిన తర్వాత గాని సో మీరు ఫస్ట్ మీట్ అయిన సెలబ్రిటీ ఎవరు? యాక్టర్స్ అవ్వకముందా? వాటెవర్ ఎప్పుడైనా. ఓకే. అయిన సో తర్వాత గాని, అవ్వక ముందు గాని, ఆఫ్టర్ అండ్ బిఫోర్? ఫస్ట్ మీట్ అయిందైతే నేను చాలా మందిని కలిసాను టు బి ఆనెస్ట్. కృష్ణమ్మ చేస్తున్నప్పుడే ఐ థింక్ ఐ మెట్ లాట్ ఆఫ్ యాక్టర్స్. ఐ హ్యాడ్ బీన్ టు అన్ అవార్డ్ ఫంక్షన్, అంటే కార్తికేయ 50 days సెలబ్రేషన్స్కి ఐ వాజ్ ఇన్వైటెడ్. అప్పుడు ఐ సా టూ మెనీ లైక్ ఆల్ ద డైరెక్టర్, సుకుమార్ గారు, బోయపాటి గారు, శర్వానంద్, ఐ మెట్ తేజ సజ్జా, కార్తికేయ యా నిఖిల్ గారు. యా. ఓకే. సో కృష్ణమ్మ చేస్తున్నప్పుడు అది జరిగింది. హరీష్ శంకర్ గారిని కలవడం, తేజ సజ్జా, లైక్ రాజ్ తరుణ్, వీళ్ళందరూ కూడా లైక్ ఆల్ అందరినీ కలవడం జరిగింది. సో ఐ థింక్ అది లైక్ అంటే ఇప్పుడు మీట్ అయినప్పుడు టాక్స్ ఎలా ఉంటాయి? సినిమా గురించే ఉంటుంది మోస్ట్లీ. యా. సో మోస్ట్లీ సినిమా గురించే ఉంటుంది. ఏ సినిమా చేస్తున్నారు, ఎలా వస్తుంది, ఎవరు డైరెక్టర్, హూ ఇస్ ఇట్, హౌ ఇస్ ఇట్ కమింగ్, ఇంతే ఉంటుంది. మెయిన్ టాక్స్ అవే ఉంటాయి. అవునా? అంటే డైరెక్టర్స్ తెలిసినప్పుడు సార్ నెక్స్ట్ మూవీలో ఏమన్నా అలా ఎప్పుడు లేదు. బికాస్ అంటే వాళ్ళ రోల్కి సెట్ అయితే వాళ్ళే పిలుస్తారు. వీ డోంట్ హ్యావ్ టు బీ బిహైండ్ దెమ్. సో సెట్ అయినప్పుడు ఐ థింక్ అది ఆర్గానిక్గా అది అలా జరిగిపోద్ది. సో యూ మీట్ యూ సే హాయ్ బాయ్, అంతే. హాయ్ బాయ్. యా. యూనో వాళ్ళ సినిమా గురించి మనం 2 మాటలు మాట్లాడతాం, వాళ్ళ వర్క్ గురించి మాట్లాడతాం, కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. బట్ అంటే మాకైతే మీరు కృష్ణమ్మ రిలీజ్ అయిన తర్వాత కృష్ణమ్మ జరుగుతున్నప్పుడే మిమ్మల్ని ఇన్వైట్ చేయటం ఏంటి ఇంత సర్కిల్ అలాగా? అంటే అవార్డ్ ఫంక్షన్స్ కి ఇన్వైట్ అవార్డ్ ఫంక్షన్ అని కాదు, లైక్ 15 days సెలబ్రేషన్స్. ఒక చిన్న దీంట్లో నాకు చందుముండేటి గారు వీళ్ళందరూ తెలుసు అనమాట, నిఖిల్, చందుముండేటి గారు వాళ్ళందరూ. సో హీ జస్ట్ ఇన్వైటెడ్, ఇలా జరుగుతుంది 50 days సెలబ్రేషన్, లైక్ ఇఫ్ యూ వాంట్ కమ్ యూ కెన్ కమ్ అన్నట్టు అన్నారనమాట చందు గారు. లైక్ వై నాట్ అని చెప్పి అలా వెళ్ళడం జరిగింది. ఆల్ మై అదర్ ఫ్రెండ్స్ ఆర్ దేర్, సో అలా వెళ్ళి ఇలా కలిసి వచ్చాను. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు హీరోయిన్స్ చాలామంది ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు కానీ, ప్రమోషన్స్లో కానీ, బయట కానీ చాలా సింపుల్గా ఉంటారు. మీకులా చాలా సింపుల్గా అందంగా ఉంటారు. బట్ కొన్ని ఈవెంట్స్లో మేము చూసేసరికి వాళ్ళు పూర్తిగా వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ కానీ మొత్తం మారిపోతుంది. లైక్ ఎందుకు అలాగా? మేబీ బికాజ్ వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్ అండి అగైన్, అండ్ విజిబిలిటీ పెరగడానికేమో మోస్ట్లీ, ఐ డోంట్ నో. అంటే అమ్మాయిలకి వాళ్ళని అందంగా ప్రజెంట్ చేసుకోవడం చాలా ఇష్టం. సో మేబీ వాళ్ళు ఎంత అందంగా వాళ్ళు ఉండగలరు, మేబీ అంత అందంగా వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటారన్నది పాయింట్. బట్ మీకు ఎలా ఇష్టం? నాకు నాలా ఉండడం ఇష్టం. సో if I want to dress up well, I will dress up well. If I want to be simple, I want to be simple. So it depends upon the occasion, it depends upon the people I'm meeting, it depends upon the the proper event, what it is అనేది. ఓకే. లైక్ అంటే ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ స్టార్ట్ చేయక ముందు అనుకుంటా ఏఐ గురించి మాట్లాడుకున్నాం, లైక్ ఫన్నీగా. యా. బట్ టెక్నాలజీ అనేది మనం వాడుకుంటే పాజిటివ్గా ఉంటుంది, కొంతమంది నెగిటివ్గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ సోషల్ మీడియా మీకు తెలుసో లేదో ఏఐని కానీ లేకపోతే ఈ గ్రాఫిక్స్ వీటన్నిటిని కూడా ఒక్కోసారి కొంచెం హీరోయిన్స్కి ఇబ్బంది పెట్టే టైప్లో కూడా వాడుతూ ఉంటారు. అంటే 1.5 years బ్యాక్ ఐ థింక్ యానిమల్ టైం అనుకుంటా. సో నేను కూడా ఈ విషయం రష్మిక గారిని అడగటం జరిగింది. సో ఒక డీప్ ఫేక్ అప్పట్లో బాగా వైరల్ అయింది, చాలా మంది కూడా ఆ విషయం గురించి మాట్లాడారు. సో ఈ టెక్నాలజీ వల్ల సో మీరేం చెప్తారు? టెక్నాలజీ అనేది మనం మంచికి వాడుకుంటేనే బెటర్ అని ఐ ఫీల్. బికాజ్ మన పనిని ఈజీ చేయడానికే ఆల్ దీస్ టెక్నాలజీస్ ఆర్ కమింగ్ అప్. దాన్ని మంచికి వాడుకుంటే బెటర్ అని ఐ ఫీల్, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ రాంగ్ థింగ్స్. బికాజ్ దానివల్ల ఏం ఉపయోగం లేదు. అలా నువ్వు డీప్ ఫేక్ చేసి వదలడం వల్ల 2 రోజులు చూస్తారు, వదిలేస్తారు. దానివల్ల జనానికి కానీ దేశానికి కానీ ఏది ఉపయోగం లేదు. అదే నువ్వు మంచిదానికి వాడితే 10 మంది దే విల్ సీ, దే విల్ అప్రిషియేట్, దే వాంట్ టు డూ మోర్ ఆఫ్ ఇట్. సో ఐ బిలీవ్ దిస్ ఇస్ ఆల్ ట్రాష్. ఈ డీప్ ఫేక్ చేయడం అనేది 10 పైసలు ఉపయోగానికి లేదు. అండ్ ఎవరైనా వచ్చి అడిగినా కూడా ఇట్స్ నథింగ్. సో 2 రోజులు చూసి మళ్ళీ ఇది ఫేక్ అని వదిలేస్తారు. ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి ఇట్స్ బెటర్ యూజ్ ఇట్ ఫర్ గుడ్ థింగ్స్. బట్ ఫేక్ అని వదిలేస్తారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏది ఒరిజినల్ ఏది ఫేక్ కూడా తెలియట్లేదు. అవునవును. మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారు? కొన్ని వీడియోస్ చూసి నేను కూడా రీల్స్లో చూస్తుంటాం కదా, ఐ వాజ్ ఆల్సో కన్ఫ్యూజ్. నేను నిజంగా అది నిజమైన యాక్టరా లేకపోతే ఇట్ వాజ్ ఏఐ యాక్టరా అని చాలా కన్ఫ్యూజ్ అయిన రోజులు కూడా ఉన్నాయి. యా. బట్ యాక్టర్స్ని అలా చేయటం దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. మంచికి వాడుకుంటే బెటర్.
యునో వీఆర్ ఆల్సో హియర్, మేము కూడా మా వర్క్ని ప్రూవ్ చేసుకోవడానికే వచ్చాము. సో అలా అని మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, మాకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, సో వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో ఇట్స్ బెటర్ యూజ్ ఇట్ ఫర్ గుడ్ థింగ్స్, బికాజ్ మా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి అది చూసినప్పుడు. అఫ్కోర్స్ అది నిజం కాదు, బట్ చాలామంది ఇప్పటికీ అలా అయ్యో ఇది నిజమేమో అని నమ్మే ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఐ థింక్ అంటే ఇప్పుడు మామూలుగా మీ విషయంలో ఎప్పుడైనా చిన్న చిన్న గాసిప్స్ వచ్చి, అంటే ఫేక్ గాసిప్స్ వాట్ ఎవర్ గాసిప్స్ అంటేనే, బట్ అది రియలా ఫేకా అని ఇంట్లో ఎప్పుడైనా డిస్కషన్? ఇప్పటిదాకా ఏం రాలేదండి. బట్ ఫన్నీ గాసిప్స్ ఏమైనా వచ్చాయా మీ మీద? ఫనీ లేదు, యా వచ్చింది, ఫన్నీ గసిప్స్ వచ్చింది. వెల్ వాజ్ వర్కింగ్ ఫర్ కృష్ణమ్మ అనుకుంటా. సో కృష్ణమ్మ చేస్తున్నప్పుడు అంటే ప్రెస్ మీట్లో నన్ను అడిగారు అనమాట, లైక్ హూజ్ యువర్ ఫేవరెట్. లేదు, అల్లు అర్జున్ గారు తెలుగు అమ్మాయిని బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా, దానిపైన మీ స్పందన ఏంటంటే సెలింగ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని అడిగితే, నెక్స్ట్ ఆయనతో ఏమైనా ఆఫర్ వస్తే చేస్తారంటే అఫ్ కోర్స్ వై నాట్, హూ డజన్ లవ్ టు డూ విత్ అల్లు అర్జున్ గారు. అంటే ఎవరో మొత్తం మీమ్స్ అల్లు అర్జున్ గారితో, అల్లు అర్జున్ గారి హీరోయిన్ నెక్స్ట్ సినిమాలో అని చెప్పి ఫుల్ వచ్చింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ నవ్వుకున్నాను బాగా నేను చూసి. నేను ఆ మాట చెప్పనే లేదు, బట్ అలా జనరేట్ అయిపోయింది అది. బట్ దట్ ఎస్కలేటెడ్ రియలీ క్విక్. సో మేబీ అంటే పాజిటివ్ కాబట్టి ఓకే, ఒకసారి నెగిటివ్ ఇప్పటిదాకా టచ్ వుడ్ రాలేదు, రాకూడదని మేము కోరుకుంటున్నాం. యా బట్ పాజిటివ్గా వచ్చింది అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. బట్ నెగిటివిటీకి చాలా దూరంగా ఉంటారు. యా నేను దానికి జనరల్గా పట్టించుకోనండి నెగిటివిటీ, బికాస్ అంటే ఇప్పుడు ఇట్స్ అప్, మనల్ని తినేస్తుంది అది. సో ఇట్స్ బెటర్ యూ డోంట్ గివ్ యువర్ ఇయర్స్, ఏమవుతుంది. సో దాన్ని పట్టించుకుంటేనే పెద్ద తలకాయ నొప్పి, దాన్ని పట్టించుకోకపోతే ఇంకా మంచిది కదా. ఓకే, సో అంటే ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్స్లో పాజిటివ్ పీపుల్ ఆర్ నెగిటివ్ పీపుల్, సో ఎలా జడ్జ్ చేస్తారు? సో ఎలా కనిపెడతారు మీరు? ఓకే ఇది పాజిటివ్, పర్లేదు వీడితో ఉండొచ్చు, మాట్లాడచ్చు. ఆరా వైబ్ అర్థమైపోద్దండి. సో వెన్ యూఆర్ స్పీకింగ్ టు సమ్మన్, దర్ ఇంటెన్షన్స్, దర్ వైబ్, యూ విల్ సెన్స్ ఇట్. అమ్మాయిలకి ఇంకా కొంచెం ఈజీ అది. సో ఐ థింక్ యూనో అమ్మాయిలు ఈజీగా పసిగడతారు, లైక్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, యూనో వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది. సో ఐ థింక్ అలా నాకు కొంచెం ఈజీ ఏమో కనిపెట్టేస్తారు. యా కనిపెట్టేస్తారు. యా కొద్దిసేపు మాట్లాడితే ఐ థింక్ ఐ గెట్ టు నో దెమ్. ఓకే, లైక్ అంటే మామూలుగా మీ డైట్ ఇవన్నీ ఎలా ప్లాన్ చేస్తారు? అంటే ఒక లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఒక డైలీ లైఫ్ స్టైల్? ఐ టేక్ మై ప్రోటీన్ పొద్దున లేచిన వెంటనే, వర్కౌట్, జిమ్, ఎగ్స్ తీసుకుంటా. ఐ హ్యావ్ నార్మల్ లంచ్, కానీ ఐ ఈట్ దిస్ బ్రోకెన్ వీట్తో తింటాను అన్నమాట. రైస్ అవాయిడ్ చేస్తాను, కానీ శుభ్రంగా కూరలు, పచ్చళ్ళు అన్నీ ఇన్కల్కేట్ చేస్తాను, అన్నీ ఇష్టం. బట్ ఐ ఈట్ బ్రోకెన్ వీట్. నెయ్యి చాలా ఇంపార్టెంట్, నెయ్యి తింటాను. అగైన్ సేమ్ థింగ్స్ ఇన్ ద ఈవినింగ్ ఐల్ టేక్ సమ్ స్నాక్, మళ్ళీ ఈవినింగ్ ఐల్ టేక్ మై ఫుడ్ అలా. ఓకే, మీకు ఒకవేళ ఛాన్స్ వస్తే ఏ సెలబ్రిటీ డైట్ సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటారు? సెలబ్రిటీ డైటా? సమంత గారు. Oh God, look at her. She's so fit. She lifts so much weight and she's yet so fit. So I think Samantha garu. Okay, heroines, but heroes lo? Heroes చాలా మంది ఉన్నారు. అల్లు అర్జున్ గారు అండ్ రామ్ చరణ్ గారు. యా, ఎన్టీఆర్ గారు. ఇఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ హిమ్, ఎంత సన్నబడిపోయారు ఫర్ యునో ఐ థింక్ ఎస్ వాళ్ళ డైట్ స్టీల్ చేస్తారు. నాగార్జున గారు. ఓ గాడ్, యు గివింగ్ మీ గుడ్ నేమ్స్. అవును, మహేష్ బాబు గారు అండి. అసలు ఇంత వచ్చినా అసలు అంతలా బాగున్నారండి అసలు. లుక్ అట్ హిమ్. సో నాగార్జున గారు, ఈవెన్ హెస్ 60+, లుక్ అట్ ద వే హీస్ మెయింటైనింగ్. సో అంటే మామూలుగా మీరు లైక్ డాక్టర్స్ని కానీ లేకపోతే మీ జిమ్ ట్రైనర్స్ కానీ వీళ్ళని అడుగుతూ ఉంటారా? సో ఏం తినాలి ఇవి, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయటం, మన అది కూడా జరుగుతుంది. ఇంకా కనిపించాలంటే ఎలా ఉండాలి అలా అని ఏం లేదండి. నేను హెల్తీగా ఉన్నవి తింటాను అండ్ జంక్ చాలా అవాయిడ్ చేస్తాను, షుగర్స్ అవాయిడ్ చేస్తాను. సో ఈ మధ్య షుగర్స్ బాగా అవాయిడ్ చేస్తున్నాను అండ్ నేను శుభ్రంగా అన్నీ తింటాను, మళ్ళీ అన్నీ తిని ఐ అవాయిడ్ కొన్ని. సో జంక్ చాలా వరకు అవాయిడ్ చేస్తాను. అంటే ఇప్పుడు టైంని బట్టి లేదా అట్మాస్ఫియర్ని బట్టి ఫుడ్ క్రేవింగ్స్ అవి వస్తూ ఉంటాయి. వస్తాయి, ఎందుకు రావండి. అంటే మీకు ఎలాంటి ఎక్కువగా వస్తూ ఉంటాయి? నాకు మిడ్ నైట్
డెజర్ట్స్ తినాలనిపిస్తుంది, మిడ్ నైట్ ఫుడ్ తినాలనిపిస్తుంది, అప్పటికప్పుడు స్పెషల్గా బిర్యానీ వండుకొని తినాలనిపిస్తుంది. సో ఐ క్రేవ్ అండ్ లైక్ రెయిన్ వస్తున్నప్పుడు వేడి మ్యాగీ తినాలనిపిస్తుంది, పానీపూరి పానీపూరి అన్ని పానీపూరి తింటారా? తింటా. నేను చెప్తున్నాను కదా, తిని వర్కౌట్ చేస్తా. తిని వర్కౌట్ చేస్తా. యా, సో తింటా. ఇది తినను అని ఏం లేదు. ఐ ఈట్, ఐ డయట్. అంటే ఇప్పుడు ఒక రోజు తిన్నా అంటే ఇంకా 3 రోజులు ఏం తినను. సో అలా అనమాట. అంటే చీట్ చేస్తా శుభ్రంగా. బికాస్ మనుషులమండి, హౌ కెన్ వి నాట్ ఈట్ వాట్ వి వాంట్? ఉన్నది ఒకటి లైఫ్, సో వీ హ్యావ్ టు ఈట్ ఎవ్రీథింగ్. ఓకే. సో అంటే మీ ఒపీనియన్, అంటే మీ దాంట్లో సో ఏంటి అంటే హీరోయిన్ అంటే ఏంటి, హీరోయిన్ ఎలా ఉండాలి? లైక్ హీరోయిన్ పక్కన పెట్టేసి ఒక యాక్ట్రెస్, మీ దృష్టిలో ఒక యాక్ట్రెస్ అంటే ఏంటి, యాక్ట్రెస్ ఎలా ఉండాలి? సో ఏంటి, మీరేం చెప్తారు? హీరోయిన్ అంటే ఈ మధ్య బాగా పీపుల్ ఆర్ టేకింగ్ దెమ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. చాలా సినిమాలు చూసి మేము ఇలా ఉండాలనుకుంటున్నాము, మేము ఇలాగ సినిమాలు చేయాలనుకుంటున్నాము అండ్ చాలామంది అడుగుతారు కదా. సో ఫర్ మీ హీరోయిన్ అనేది ఒక ఇన్స్పిరేషన్లానే చాలామంది రోల్ మోడల్. వాళ్ళు చేయలేంది మనం సినిమా త్రూ చేసి చూపించచ్చు అనే ఒక కాన్సెప్ట్ అనమాట. అండ్ చాలా ట్రూ ఇన్సిడెంట్స్ మీరు చూస్తున్నట్టయితే సినిమాలో వస్తుంది. సో వాళ్ళకు ఒక మెసేజ్ లాగా కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ హీరోయిన్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ గ్లామర్ ఆర్ నాట్ ఓన్లీ అబౌట్ బ్యూటీ, ఇట్స్ లాట్ మోర్ దాన్ దట్. You can tell them message, you can be that role model, you can also be very inspiring for them. సో చాలామంది మనల్ని చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు, అలవాటు చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి సో ఐ థింక్ యూ కెన్ బీ దట్. చాలా క్లారిటీగా అంటే సో ఏంటి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి అర్చన గారికి? మమ్మీ దగ్గర నుంచా లేదా జీవితం నేర్పిస్తుంది, పేరెంట్స్ నేర్పిస్తుంది. యాజ్ యూ గో, యువర్ లైఫ్ టీచర్స్ యూ ఎవ్రీథింగ్, యూ డోంట్ హ్యావ్ టు లెర్న్ ఎనీథింగ్. సో ఏంటి మీ లైఫ్ మీకే నేర్పించింది? ఎలా గ్రౌండెడ్గా ఉండాలో నేర్పించింది, ఎలా అందరితో చక్కగా మాట్లాడాలో నేర్పించింది, హౌ టు బిహేవ్ విత్ పీపుల్ అనేది నేర్పించింది, రిలేషన్స్ ఎలా కాపాడుకోవాలో నేర్పించింది. ఎలా క్లారిటీగా ఉండాలో కూడా నేర్పించుకుంటున్నారు. చాలా క్లారిటీగా మనం ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే. సో అంటే మీకు ఎలాంటి పీపుల్స్ అంటే ఇష్టం? లైక్ సెటిల్డ్గా ఉన్న వాళ్ళు అంటే ఇష్టమా, లేకపోతే ఇప్పుడు? ఐ ఎంజాయ్ బోత్, బట్ ఐ లైక్ పీపుల్ హు ఆర్ కామ్, కంపోజ్డ్, అలా ఇష్టం. ఓకే ఓకే. సో అప్కమింగ్ శంబాలా, సో మేము రీసెంట్గా ప్రభాస్ గారి కల్కి చూసారు కదా? యా, కల్కిలో విన్నాం. యా, దానికంటే ముందే పెట్టిన టైటిల్ అంటాం అది. సో అప్పటికి లేదు, అప్పుడు నేను ఇంకా ఆన్ బోర్డ్ అవ్వలేదు. సో నేను ఇంకా ఆన్ బోర్డ్ అవ్వలేదు అప్పటికి. ఓన్లీ ఆది గారు ఒక్కరు సైన్ చేశారనమాట. మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరు ఫైనల్ అవ్వలేదు. సో ఇది వచ్చేసరికి శంబాలా వచ్చేసరికి వాట్ మై డైరెక్టర్ టోల్డ్ వాజ్, వీళ్ళు ఆల్రెడీ టైటిల్ అనుకున్నారు, బట్ కల్కి అది ఇంకా బాగా పాపులర్ అవ్వడం వల్ల మా సినిమాకి అది ప్లస్ అయింది. అండ్ దాంతోపాటు ప్రభాస్ గారు లాంచ్ చేయడం వల్ల దానికి దీనికి లింక్ ఉందేమో అని అనుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ నో, అది ఏం లేదు. సో మాది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ అండ్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. సో శంబాలా రియల్ స్టోరీ తెలుసా మీకు? ఏంటి? లేదండి. శంబాలా అనేది ఇట్స్ అ మిత్. ఆ ప్లేస్ ఉందో లేదో ఎవరికి తెలియదు ఇంకా. సో ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ పీపుల్ టెల్ దట్ చాలా మంచోళ్ళు ఉంటారు అక్కడ, ఏ కుళ్ళు కుతంత్రం లేకుండా చాలా ప్యూర్ ఇంటెన్షన్తో ఎవరిని ఏం హార్మ్ చేయకుండా ఉన్న వైట్ అండ్ వైట్ వేసుకుంటారు. అలాంటి ఒక ప్లేస్ అన్నమాట. సో వైట్ అండ్ వైట్ తెలియదు కానీ, అంటే మీరు ప్యూర్గా అన్నారు కదా, ప్యూర్ వైట్ అండ్ వైట్ తెలియదు కానీ ప్యూర్ ఇంటెన్షన్స్తో ఉంటారు అన్న ప్లేస్. సో మా సినిమా ఏంటంటే అలాంటి ఒక ప్లేస్లో ఒక మిస్టరీ జరిగింది, ఒక మిటియోరాయిడ్ వచ్చి పడింది. దానివల్ల ఇప్పుడు మీరు శంబాలా అంటున్నారు, అందరూ మంచోళ్ళే అంటున్నారు, మరి అందరూ మంచోళ్ళు ఉంటే మిస్టరీస్ అని ఎలా జరుగుతాయి? అదే చెప్తున్నా, మంచోళ్ళు ఉన్నారు, అందుకే వాళ్ళలో వాళ్ళకి ప్రాబ్లం రాలేదు. మిటియోరాయిడ్ పడడం వల్ల ప్రాబ్లం అయింది. యూ గెట్ దట్? యా. సో మిటియోరాయిడ్ పడి అది ఏం చేసింది జనాల్ని అనేది క్వశ్చన్. ఓకే, డన్. అయితే మేము ఇంకా అప్పుడు రిలీజ్ రోజు December 25th. ఓకే. మీకు ఏ జోనర్ మూవీస్ అంటే ఇష్టం? లైక్ లవ్ స్టోరీసా, థ్రిల్లర్సా? నాకు కొంచెం హారర్ అంటేనే ఇష్టం. హారర్? యా. ఓకే, హారర్ అన్నారు కాబట్టి నా కోసం నేను ఒక 3 బెస్ట్ హారర్ మూవీస్ని నాకు సజెస్ట్ చేయాలి అనుకుంటే ఏం చేస్తారు? సజెస్ట్ చేయాలనుకుంటేనా, యానబెల్ కమ్స్ హోమ్ ఒకటి చూడండి, చాలా బాగుంది. అండ్ టాక్ టు మీ ఒకటి చూడండి, చాలా బాగుంది.
అండ్ ఇంకోటి వచ్చేసరికి ఐ టెల్ యూ కంజూరింగ్ చూడండి. ఓకే ఓకే Yeah. సేమ్ క్వశ్చన్ నన్ను అడగండి. యా, టాప్ 3 హారర్ మూవీస్. కాంచనా 1, కాంచనా 2, కాంచనా 3. వెరీ గుడ్. చాలు, మాకంతా రాఘవ్ లారెన్స్ గారు ఉన్నారు. చాలు, ఏదైనా అలా, 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 అలా. నేను ఇప్పటికీ ఐ వాచ్ ఆల్ హిస్ కాంచనా సిరీస్ ఇప్పటికీ చూస్తాను. అవునా? టీవీలో వేస్తారు కదా అప్పుడప్పుడు. కామెడీ అంటే ఇప్పుడు కామెడీ కానివ్వండి లేదా హారర్ ఎలిమెంట్స్ అన్ని చాలా బాగా చూపిస్తారు ఆయన. అంటే ఒక్కళ్ళే చూస్తారా, చుట్టూ జనాలను పెట్టుకుని? ఒక్కళ్ళే చూడమన్నా చూస్తాను, చుట్టూ జనాలు పెట్టుకుని చూడమన్నా లైట్స్ ఆఫ్ చేసి మరీ చూస్తా. ఓకే, ఐ లవ్ ఇట్. ఓకే. దాని ఏంటి ఇంకా అంటే శంబల తర్వాత ఇంకేం ప్లాన్ చేస్తున్నారు? ఒకటి ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దట్ ఈస్ అ కన్నడ ఫిల్మ్. సో అది అనౌన్స్మెంట్ రాబోతుంది తొందరలో, వచ్చేసింది. బట్ యా, పినాక ఐ కెన్ టెల్ యూ గోల్డెన్ స్టార్ గణేష్ గారితో చేస్తున్నాను. అదర్ 2 ఫిల్మ్స్ ఆర్ ఇన్ టాక్స్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత టికప్ చేద్దామని వెయిటింగ్. సో అలా జరుగుతుంది ప్రస్తుతానికి. ఓకే, అంటే లైక్ రోజు స్టోరీస్ వింటానండి. యా యా. ఎన్ని స్టోరీస్ వింటారు అర్చన గారు? రోజు అని చెప్పలేను కానీ వీక్లీ 1-2. ఓకే. యా. అంటే ఇప్పుడు మామూలుగా మీకు ఒక ఓన్గా నేను ఈ క్యారెక్టర్లో చేయాలి అనేది ఒకటి ఉంటుంది. బట్ మిమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన మీ ఫ్యామిలీకి, లైక్ మదర్కి, ఆవిడకి ఒక డ్రీమ్ ఉంటుంది, అర్చన నేను ఇలా చూడాలనుకుంటున్నాను, అదే అర్చన నిన్ను ఈ హీరోతో యాక్ట్ చేస్తే బాగుంటుంది అని ఆవిడేమన్నా సజెషన్స్ ఇస్తారా? షీ వాంట్స్ టు సీ మీ విత్ ఆల్ ది యాక్టర్స్. సో అందరితో నాకు తనకి నేను డాన్స్ చేస్తే ఇష్టం. డాన్స్ నంబర్స్ లో చూడాలనుకుంటారు, మంచి పెప్పీ మాస్ నంబర్స్, అలా కూడా చూడాలని ఇష్టం. సో షీ లవ్స్, అంటే నేను డాన్స్ చేస్తాను కాబట్టి ఆవిడకి నన్ను డాన్స్ నంబర్స్ లో హీరోస్ తో మంచిగా చూడడం ఇష్టం. టు డూ ఆల్ వెస్టర్న్ క్యారెక్టర్స్ ఇష్టం. ఇప్పుడు ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేశాను కదా, కొన్ని వెస్టర్న్ రోల్స్ చేయాలనేది ఇష్టం. అంటే ఒక కాలేజ్ గోయింగ్ గర్ల్ లాంటి రోల్స్లో కూడా చూడాలని ఐ థింక్ షీ లైక్స్ ఇట్ అండ్ ఐ ఆల్సో విష్ సో సంథింగ్ రియలీ కమర్షియల్ ఎలిమెంట్ కమ్స్ అప్ అనేది. ఓకే, దాని అయితే మేము కూడా అలాగే మిమ్మల్ని మంచి మంచి క్యారెక్టర్స్ లో చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో ఏంటి ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? డెఫినెట్ గా శంబాలని అయితే చూడండి అని చెప్తాను. బికాస్ December 20 అది ఇందాక చెప్పేశారు, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సో చాలా ప్రేమను అందిస్తున్నారు, చాలా లవ్ చూపిస్తున్నారు. సో డెఫినెట్గా ఈ లవ్ని మీరు నా కెరియర్ అయిపోయేంత వరకు మీరు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా సంబాల మంచి సక్సెస్ అవ్వాలి, అండ్ మీరు కూడా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అవ్వాలి. మనం ఇలాగే మళ్ళీ కలుస్తూ ఉండాలి, చాలా ఇంటర్వ్యూస్ చేయాలి. సో December 25th గైస్, డోంట్ మిస్ ఇట్, డూ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ. హే హాయ్ హలో అండ్ నేను మీ యాంకర్ చందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్ టాక్స్ పోడ్కాస్ట్ చూస్తున్న అందరికీ కూడా అండ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్ లేనిదే మేము ఇంత దూరం రాము. కానీ ఇప్పటికీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఛానల్ని ఫాలో అవుతున్నారు. ప్లీజ్ మా పోడ్కాస్ట్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మీకు నచ్చే కంటెంట్ మేము ఇస్తున్నాం కాబట్టి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.